పాదయాత్రలో జగన్ రెడ్డి గారు హామీలు ఇస్తూ పోయారు ఆయన. కానీ ఇప్పుడు చాలా తేలిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అంటే ప్రతి స్కీమ్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చాలా తేలిగ్గా చెప్తున్నారు. గడిచిన ఒక్క సంవత్సరంలో 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పిన జగన్ రెడ్డి గారు ఈరోజు కనీసం వాళ్ళకి ఇత్తనాలు ఎరువులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా రైతు భరోసా గురించి చెప్పమంటే అదొక రైతు దగా కింద మారింది. ఆనాడు ఆయన ఏం చెప్పారు? ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి 13,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేం చేశారు అంటే 13,500 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కలుపుకుంటే 19,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలిపి 13,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈ ఒక్క స్కీములో 5 సంవత్సరాల్లో 30,000 రూపాయలు మోసం రైతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు బడ్జెట్లో మాకేం చెప్పారు? 64 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పి అది 45 లక్షల మందికి కుదించారు. ఇంకా కౌలు రైతులకి 15 లక్షల మందికి ఇస్తామని చెప్పారు మంత్రి గారు. కౌన్సిల్లో పెద్ద మాట్లాడాడు ఆయన, 15 లక్షల మంది కౌలు రైతులకు మేము ఇస్తామని. ఎంతకి ఇచ్చారు? 1,50,000. అంటే ఇది రైతు దగా కాదా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను.